ఓకే, సో ఎస్ నాగేంద్ర కుమార్ గారు, మీరేనా స్టార్టింగ్? రాజుగారు వెళ్ళిపోయారేంటి? ఆయన ఈరోజు మీతో పాటు కూర్చుంటారు. యా, సో ఫస్ట్ ఆశిష్. yes. Ashish is now our target. Sir. We dare to question you and you dare to answer. Yes, sir. అంటే నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట ఈ సర్రియలిజం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా, అది అంటే ఆడియన్స్కి రీచబుల్ కంటెంట్ అని అనిపించిందా నీకు? సార్ అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 days షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఐ వాజ్ లైక్ ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది, రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే, అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు, కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు. కానీ ఒక్కసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూశాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. అంటే ఓకే, మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు సినిమా, కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేజ్ ఎ రిస్కీ జోన్. దాన్ని ఎట్లా హౌ కుడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్? ఒక అమ్మాయిని ప్రేమించడం వేరు, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ లవింగ్ ఏ డెవిల్, ఆ ఫీలింగ్ వేరు కదా. ఒక యాక్టర్గా నువ్వు ఎట్లాగ అడాప్ట్ చేసుకున్నావు? సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసిందే. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూశాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్. చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూశాను. నేను మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ ఎ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చులే తెలియదు, మనం నార్మల్గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు ఆల్ గుడ్ ఈవినింగ్ వెళ్ళగా. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో అసలు తిన్నావా ఈరోజు ఏమన్నా నువ్వు పొద్దున్న నుంచి ఇవన్నీ అడుగుతూ ఉంటాను. సో ఐ ఫర్గాట్ షీ ఈజ్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ ఎ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యం అని మర్చిపోయాను. నా బ్రెయిన్లో ఆమె దయ్యం అని లేదు, ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్. అండ్ అరుణ్ హెల్ప్డ్ మీ ఏ లాట్ డైలాగ్ అప్పుడు. కానీ బ్రో నీ బ్రెయిన్లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి, ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు, ఆమె గురించి ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశాను, బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దెయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని, కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, సో ఆ అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడనని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్తో పడేసా బాస్ దయ్యాన్ని. రెస్పెక్ట్తో పడేసా, వెరీ గుడ్. దయ్యం మీద రెస్పెక్ట్తో పడేసా, వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు చాలా ఇందాకలా అలసతి, కులసతి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు కాత్యాయని దేవి, చాలా సీతాదేవి వరకు చెప్పారు మీరు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా
ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయెట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసిన, మహాభారతం రాసిన, ఇంకే పురాణం రాసినా కూడా దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఎప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని కానీ, వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్ళే, తర్వాత దేవుళ్ళే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళని ఏమంటారు, అనిమిషేలు అంటారు, వాళ్ళకి చావు లేదు. ఆన్సర్ అంటే త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తే సార్, బట్ మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్. మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు రాణుల కింద పుట్టారు. దైవ మనిషి రూపేణ అన్నారు కదా, మనిషి కింద పుట్టాడు, మనిషి కింద, కృష్ణుడు మనిషి కింద. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం. దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు. అది ఇంగ్లీష్ లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పేశారు, గుర్తుందా మీకు, కృష్ణుడి గురించి? దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ ఒక మీట్లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్ అంతే. ఇప్పటికీ మనం లెట్స్ సే మన కాలక్రమేణా మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, టచ్ వుడ్, మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు అంటే చనిపోయిన వాళ్ళని పితృదెయ్యాలను, పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా. చనిపోయారని వెంటనే దెయ్యం అవ్వచ్చు కదా. చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్ట్ కరెక్ట్, పితృదేవతల నుంచి. బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు, దేవతలు, ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్, సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అని. శివుడిని ఐ ఫీల్ దట్ మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి, అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఈస్ వెరీ అడ్వాంట్. ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీ వన్. ఎందుకో నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. ట్రూ అది అందరిలో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్ కి ఒక డైలాగ్ ఉంటుంది. సతి కనిపించింది ఎక్కడైనా? ఉంది సార్, అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్. ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే, గుడ్. అంటే అప్పుడు మీ ఫీలింగ్ లో నిజం ఉంది. మీరు ఇందాక చెప్పిందంతా ఇప్పుడు నిజం. మీ సతి ఇక్కడ ఎక్కడో ఉన్నదని. నేను ఈ కథ మా అమ్మగారికి చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్. ఓకే, అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం అజంప్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ 1. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు. తల్లికి ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మైరేషన్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి. ఆ రెండు చూడకుండానే కలిగినాయి. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి? దెయ్యం కూడా కనిపించదు కదా. ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే దెయ్యాలనుకుంటే పితృదేవతలు ఎందుకు అన్నామంటే ఇట్ ఇస్ అవర్ పర్స్పెక్టివ్, మన అమ్మ నాన్న కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్. లవ్కి లాజిక్, ఇందాక అదే చెప్పారు, లవ్కి లాజిక్ అంటూ ఉండదు. లాజిక్ లేని, బేస్ లేని లవ్ ఇంత ప్రపంచాన్ని ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరికొకరిని ప్రేమించుంటారు. ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నో నానమ్మో అమ్మమ్మో. ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా ఆయన మనం ఏం చేయలేం. బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అయినా ఉంటుంది కదా, వాడి మీద వాడైనా. ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా నడిపిస్తుంది. సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు? ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అబ్బా, యూఆర్ టేకింగ్ ది ఆడిటోరియంస్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఆశీష్ బ్రో, వైష్ణవి గారు కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మన చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కువగా శ్మశానం వైపు వెళ్తే అటువైపు వెళ్ళకరా ఇలా అంటారు కదా. జనరల్గా ఇప్పుడు మీరు శ్మశానంలోనే షూట్ అంతా జరిగిందన్నారు. సో ఎలా అనిపించింది అన్న? నేను నా క్యారెక్టర్ నేనే శివుడిని. సో శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలోనే ఉంటాడు కదా. సో ఆ క్యారెక్టర్ బేస్ మీద మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో క్యారెక్టర్ ప్లే చేసాం. రియల్ లైఫ్లో నాకు చాలా భయం, చీకటైనా లేకపోతే ఇలా అయినా. సో నాలో ఉన్న భయాలన్నీ తీసేసాడు అరుణ్. వైష్ణవి గారు ఫస్ట్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు డేర్ ఇస్తున్నా.
సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా నేను. ఆ డైలాగే చెప్పాలా? ఆ డైలాగ్ ఆంధ్రలో చెప్పాలి. మీరే చెప్పాలి ముందుగాలండి. దీని తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో. అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా ఓకే భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియా ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతి ఆవిడ కాదండి. దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. No. I want to answer both. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల ఆ శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా వర్క్డ్ అవుట్. ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యూ దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్డ్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్. అరే ఏం రా అరుణ్ గారు, ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా లేక మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా? లవ్లో పడ్డారా? సతీ 600 మైల్స్ దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్కి తెలుసు. వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా. నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశిష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని. చిన్న ఆన్సర్ ఇది, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని 4వ సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, అది ప్రియా క్యారెక్టర్. ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే గోస్ట్ మనం సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే, కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనేది కథ అంతే. ఆశీష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి. సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 years నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ
బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజుగారు లేరు కదా. సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకి తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. దాని తర్వాత వైష్ణవి గారు సేమ్ మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు నచ్చిన హీరోని సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి? అంతే, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నో వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యు డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. దేవి మొత్తం చూసినా కదా, దేవి అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోలేము. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు సార్, సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు. ఆల్మోస్ట్ సార్. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి సార్. సో ఇంత చేసినా అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ, సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరే, గుర్తుందా? మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ అంటే థియేటర్ క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? ఆర్ థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా ఆడ్గా చూసామో, మనం కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టామో. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేసేవారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేసేవారు, తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయిన అమ్మాయి అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుద్దో లేదో ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్లో యూ హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అన్న బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్, నేను రాజుగారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఎందుకు అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఇవేమి ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి, ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్. వై ఒక డాట్లా కనిపిస్తుంటుంది లవ్కి అంతే. సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్డ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఈస్. లాజిక్స్ ఏమీ ఆన్సర్ చేయం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అంటే మీ అందరి లైఫ్లో కనెక్ట్ అవుతాయి. ఓకే,
అంతకుమించి చెప్పలేక హర్షిత్ గారు సార్, ఈ కథలో అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు. కథకు మొత్తం అన్ని మీరే చెప్తున్నారు అందరికి, ప్రాంప్టింగ్ కానీ. ఇన్వాల్వ్ అవడం కాదన్నా, వాళ్ళు నాకు ఏం చేసి చెప్పారో గుర్తు చేస్తున్నా. మీరు అన్ని క్వశ్చన్లు దాటి చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, అందుకని గుర్తు చేస్తున్నా అంతే. అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారే. ఈ కథ ఐడియా కూడా ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా కోవిడ్లో రాజుగారే మాట్లాడేవాళ్ళు. నాతో అనిష్తాతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్, నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పా కదా, అది నచ్చింది. అది నచ్చి తనకు చెప్పాక ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను. అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిడ్. ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు. అంటే చాంబర్ కానీ ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే నేను అడిగి మీ క్వశ్చన్, మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా? సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు మీడియాలో ఉన్నారా, ఎంత కావాలి నాకు? 30% 40%. అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ ట్రేడ్ విల్ గో. వైష్ణవి గారు, సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి, సో మూవీస్ అరౌండ్ 30sలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఎవరికో కానీ అవకాశం రాదు. టీనేజ్లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు. అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు. ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా? ఆయనతో సినిమానా? ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది. అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే. సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేయొచ్చు. ఎందుకు ఇది సెకండ్ మూవీ అంత హిట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవరనేది నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ థ్యాంక్ యూ. ఎస్ సార్. రవి బ్రో, సో మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు. నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత. అందులో కోడిని తినేశారు, నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా, ఎందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను బ్రో. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటున్నాను. నా 100% ఇచ్చాను బ్రో. సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే. సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశా కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే. ఆశీష్ గారు. సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ క్యారెక్టరైజేషన్, ఆ కామెడీ, ఆ యేసుప్రభు పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిష్ అని. సో అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెల్ఫిష్ అది ఈ సినిమా అయిపోయాక అది అది వస్తుంది. యా ఆశీష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ దిల్ రాజు ఏది చెప్తే చేస్తా, ఏది వద్దంటే అది చేయండి. మీ ఫాదర్తో ఏదైనా తిట్లదైన సందర్భాలు ఏమన్నా? అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏది చెప్తే అది చేస్తామా మనం, పేరెంట్స్ చెప్పింది.
రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశిష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్, అంటే మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో, సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దెయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దెయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే, వైష్ణవి గారు అండ్ దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఎట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది ఈ సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా. సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆశిష్ ఓకే, థ్యాంక్ యూ ఆశిష్ గారు. అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పాలి. ఫేవరెట్ హీరోనా? నాకు ఇద్దరు ఉన్నారు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ వచ్చాడు డైలాగ్. తగ్గేదేలే, అది అందరు చెప్తున్నారు భయ్య, కానీ నేను కొంచెం డైలాగ్ డెలివరీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎక్కువ. సో చిన్నప్పుడు చాలా మందికి ఇట్లా చెప్పేవాడిని, పొట్టోడు అంటే గుడ్డలోడ తీసుకోడదా, అలానంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. రవి అన్న పొట్టోడు బుడ్డోడేనన్నా, బుడ్డోడేనన్నా సార్. నేను జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీ స్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో? ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్ ఎన్టీఆర్? చేస్తా, డెఫినెట్ గా. చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలని ఉంది సార్తో. సో తారకన్నతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్నీ ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటూ. రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్కి చాలా పెద్ద ఫ్యాన్. లాస్ట్లో ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ? ఒక డేర్ ఒక్కసారి రెడీ కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి. షర్ట్లెస్ కావాలి. షర్ట్ వద్దులే అన్న, రానా? సూపర్. అంటే చాలా రోజులు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది. అప్పుడు పర్ఫెక్ట్గా రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు. సో అందుకని వైష్ణవి గారు, మీరు అంటే ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా, డైరెక్షన్? అంటే మీ బ్రదర్ అసిస్టెంట్ కూడా డైరెక్షన్లో ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్గా చేయడం? బేసిక్గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు సార్. ఫర్దర్గా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, జర్నీ మీ బ్రదర్ డైరెక్షన్లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా డన్, మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియని విషయం అంటే వి కోరోడ్ దిస్ రైటింగ్ లో, లైక్ 2 years we're together now, we co-wrote this. రైటింగ్ అండ్ డైరెక్షన్ వేసుకున్నా, బట్ బాబు 4 years. Sorry, 4 years.
Last two questions. వైష్ణవి ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్యబాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యేవు చేయడానికి అని డైరెక్టరు ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యి బాబోయ్ నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా చాలా క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్ కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే? లేదు నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది? ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్తో సహా మొత్తం అంటే కూర్చొని. కథలో హారర్కి భయపడ్డావా, నువ్వే హారరా? కథలో హారర్కి భయపడ్డాను సార్. అంతేనా? సిమ్రన్ గారు సార్, ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి ఈ మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ, హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ ఫేమ్ రావాలి. ఆల్వేస్ చెప్పాను, నేను ఒక యాక్టర్ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు, నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయింది. వెన్ ద టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి, అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలో కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు. సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగల్డ్ అలాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్, ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి. అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్, బికాస్ దే వెరీ నాలెడ్జబుల్. సో ఫాలో చేశాను. అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడా లేదు. సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ చాలా ఈరీ క్రీపీ క్యారెక్టర్, అండ్ ఇట్ వాస్ ట్రూలీ a pleasure working on this film and playing this character. Sir, same for that. తను ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్లో, స్కెలిటన్ రూమ్లో చేస్తుంటే మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అని, షీఈ్ అ పర్ఫార్మర్. అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి. ఒక 1 minute సీన్ తను కంటిన్యూస్గా డెలివర్ చేయగానే నేను మానిటరింగ్ ఉన్న అరుణ్ ఉన్నాడు, నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక్క సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. I think she's a performer. You're doing great what you're doing. We're all learning from you. So PC Sriram started clapping. You know PC Sriram, no? He started clapping. వైష్ణవ్ గారు ఇంకొక take another 1 minute అండి. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను. PC sir and Kirwani sir, to be in a film that is being helmed by such dignitaries is again, అది నా డిస్కోగ్రఫీలో ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ. సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చూస్ టు డూ ద ఫిల్మ్. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు 2 ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉండే. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సో ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started పిచ్ డెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడులో అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్
సో కోఇన్సిడెంటల్, ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చేతిని కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్చిడేకులు అన్నీ మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? ఆనెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ రాంపోతి. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా చాయ్ బాగున్నారు. బనానా ఆతా మీకు నాకొచ్చు నీకొచ్చా? కాదు సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హార్ట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి. కోఇన్సిడెన్స్గా అయింది. నేను నా వార్డ్రోబ్కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి అండ్ దట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా నాకు కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా అలాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడను. ఇప్పుడు ఇదేనా చూస్తారా? భయం అని వదిలేస్తారా? తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటది ఒకసారి? నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. సూపర్. దీపు థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు, హర్షిత్ రెడ్డి గారు లాస్ట్ 2 అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను. కానీ ఎంత ఎంటర్టైనింగ్ గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు మీడియా ఫ్రెండ్స్ హర్షిత్ గారు క్వశ్చన్ ఓకే యా లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు. అప్పుడు ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది. ఇది కూడా దెయ్యం సినిమాని. ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష? ఫింగర్స్ క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి. డబ్బులు వైపు అయితే అవ్వాలని కోరుకుంటాను. ఫింగర్స్ క్రాస్. సరే అంటే ఇది హారర్ అదొక కంక్లూజన్కి వస్తున్నాం. బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా. హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో, కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం, ఏంటి అందరూ ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హారిఫైయింగ్ ఉంది, హారర్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని అని చెప్తున్నాడు. సో సరే, కానీ వీ వాంట్ టు టెల్, అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము. వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ ఎ హారర్ మూవీ, బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కాదు మనం ర్యాప్ చేసే ముందు అందరూ డేర్ ఛాలెంజ్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా మీకే. అంటే వైషు తన ఫస్ట్ కో స్టార్ కి కాల్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కో స్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ మీ ఫోన్ ఇక్కడే ఉంది. పోనీ మంజుష గారు ఫోన్ వచ్చే గ్యాప్ లో క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పోదాం పదండి. ఇంకా నా ఫోన్ తీసుకుని చేయండి అన్న పర్లేదు. సో మంజుష గారు, కెన్ ఐ ఆస్క్? ఫోన్ వచ్చే గ్యాప్ లో. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ ఆశిష్ గారు అండ్ వైష్ణవ్ గారు ఇద్దరికి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సో ట్రైలర్లో టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్వే కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా. టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు దెయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇట్స్ ఎ ఇంపాసిబుల్ థింగ్, బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయింది? నేను అదే సార్కి చెప్పినట్టు, ఫస్ట్ బాగుంది కానీ బాగున్న ప్రతిదీ స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుందని లేదు కదా. సో ఫస్ట్ నేననే కాదు, ఈ కథ రాసిన అతనికి కూడా డౌటే ఉండే. సో అది ఒక 15 days షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం. ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాంట్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యు డేర్? అంటే హాంట్ చేయలేదు, నేను కూడా ఆ మూవీలో లవ్ లో పడిపోయా. ఓకే సూపర్. సో మీరు అన్నారు కదా, చెప్పొచ్చా? సరే ఎట్లా 25th రిలీజ్ చెప్పేస్తా. అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్ ఉంది కదా, డ్యూయట్ సాంగే ఉంది దయ్యంతో. ఓ సూపర్. సో వైష్ణవి గారు,
ఒక్కటే క్వశ్చన్ అనుకున్నా సరే. సో మీరు అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఇస్తారు. అంటే లైక్ అగ్రెసివ్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు. మీకు అవకాశం వస్తే యాంటోగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో వచ్చినవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. యా రమ్య, మన రమ్యకృష్ణ గారి నీలాంబరి క్యారెక్టర్ కానీ వన్ మినిట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక్క నిమిషం ఫర్ డైరెక్టర్. ఆడియన్స్ హలో నుంచి సార్, మై నేమ్ ఇస్ హర్షల్. ట్రైలర్ చూసినప్పుడు హిందీ మూవీ వచ్చింది కదా, బ్లాక్ బస్టర్ హిట్ అయింది స్త్రీ అని. సో అందులో కూడా హీరో లవ్స్ టు ది గోస్ట్. సో ఆర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ మూవీ స్టోరీ ఆర్ something is similar to that movie in this movie also? No sir, actually what I was inspired from Shivpurana. There is a section, ఇప్పుడు చెప్తే మీరు వెళ్ళి చదివి నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకుంటారు. Basically something that happens in Shivpurana between Shiva and Parvati. Yeah. Shall I ask you to do one dare, sir? Me, Since sir. media is asking, Yes, I sir. wanted to ask you one dare. Yes sir. It's an answer, not a dare. According to you, who is the better actor in both of them? Vaishnavi or Ashish? Anupama, I'm on a stage. So the anchor asked me first మీ co-star కి phone చేసి love me if you dare అని మీ టైటిల్ చెప్పమన్నారు. So can you please tell love me if you dare? Love me if you dare. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు ఇక్కడ, హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. అరే ఫస్ట్ వినండి హాయ్ అని, దాని తర్వాత Hello. You're promoting all the very best for your film. Thank you so much. Watch the film. I know it's a crazy film. It's a very experimental film and all the very best, Ashu. Thank you. See you. Thank you so much. ఆశీష్, మీరు స్పీకర్ ఆన్ చేసి కాదు స్టేజ్ మీద ఉన్నామని మీరు చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని ముందే చెప్తున్నారు. ఇంక డేర్ ఏముంటది? మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. సో మళ్ళీ నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసు అండి. షీ నోస్ ఇట్. అంటే గోస్ట్ ఆమెనా అనుపమేనా? అయ్యో ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. నాకు అన్ని హ్యాపీగా ఆన్సర్ వైష్ణవి గారు ఆన్సర్ రాలేదా? నా ఆన్సర్ రాలేదు. ఎనీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ రీక్రియేషన్. రమ్యకృష్ణ గారు నేనే ఇచ్చినట్టున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ హన్షిత గారు మీరు కూడా ఒక్కసారి జాయిన్ అయితే. So, sir, who is better actor in both of them? Vaishnavi or Ashish? According to you. That is your dare. You really think he can say that? Sir. Sir, అదే చెప్తా. మీ సార్ ఐ యాక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్, నాకు డైరెక్షన్ రాదు, యాక్ట్ చేశారు. యా, వన్ లాస్ట్ ఫోటో ఆప్ తో మనం క్లోజ్ చేసేద్దాము ఇవాళ. యా ష్యూర్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ సెషన్. చాలా రోజుల తర్వాత వి ఆల్ హ్యాడ్. అండ్ ఒకటి మా ఏడీస్ అందరికి కూడా థ్యాంక్ యూ. బలరాం, మల్లి, శేఖర్, నారాయణ వాళ్ళందరూ కూడా పాపం నిద్ర లేకుండా రోజు తిరుగుతున్నారు 25th మూవీ. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ వాచ్ 25th May థియేటర్స్. థ్యాంక్ యూ. Thank you so much. Yes.